పనిష్మెంట్ బియాండ్ ఇమాజినేషన్. సో మొత్తానికి యుద్ధ భేరీ అయితే మోగిపోయింది. పహల్గామ్ అయ్యి 2 రోజులైంది. మోదీ గారు ప్రధానమంత్రి అయితే చాలా క్లియర్ గా భారతదేశం రిటాలియేట్ చేయబోతుంది అని చెప్పారు. అంతేకాకుండా పనిష్మెంట్, ఎలాంటి పనిష్మెంట్ ఊహించలేంది అని క్లియర్ గా చెప్పారు. సో ఇవాళ జరిగిన మధుబని అంటే బీహార్లో జరిగిన ఒక ర్యాలీలో, ఇవాళ అంటే నాకు ఇవాళ భారతదేశంలో నిన్న జరిగిన ఒక ర్యాలీలో మొత్తం యునైటెడ్ నేషన్స్కి వెళ్ళినా, అమెరికాలో వైట్ హౌస్కి వెళ్ళినా, ఏ స్పీచ్ ఇచ్చిన ఇంటర్నేషనల్ ఫోరంలో హిందీలోనే మాట్లాడే ప్రధానమంత్రి మోదీ గారు అన్ఈక్వివోకల్ గా ఇంగ్లీష్ లో క్లియర్ గా ఈ స్టేట్మెంట్ అది ఇచ్చారు. ఐ సే టు ద హోల్ వరల్డ్, ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ ఎవరీ టెర్రరిస్ట్ అండ్ దేర్ బ్యాకర్స్. ఇండియా విల్ పనిష్ ఎవ్రీ టెర్రరిస్ట్ అండ్ దేర్ బ్యాకర్స్ అని క్లియర్ గా ఎవరెవరైతే టెర్రరిజం చేశారో వాళ్లే కాకుండా వాళ్ళని బ్యాక్ చేసే వాళ్ళని అన్ఇమాజినబుల్, ఊహించలేని విధంగా పనిష్ చేస్తామని చాలా క్లియర్ గా ఇంగ్లీష్ లో మెసేజ్ వాచ్ చేస్తున్న భారతీయులందరికీ, పాకిస్తాన్లో వాచ్ చేస్తున్న జనరల్స్ కి, అంతేకాకుండా ప్రపంచం మొత్తానికి అర్థం అవడానికి క్లియర్ గా ఇంగ్లీష్ లో, ఎందుకంటే హిందీలో చెప్తే దాని ట్రాన్స్లేషన్ లో మెసేజ్ కుడ్ బి లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అని క్రిస్టల్ క్లియర్ గా అన్ఈక్వివోకల్ గా ఆయన చెప్పారు. రిటాలియేషన్ చాలా ఘోరంగా ఉండబోతుంది అని. ఇది వింటుంటే 2001లో ట్విన్ టవర్స్ పడిపోయినప్పుడు బుష్ గ్రౌండ్ జీరో అంటారు, ఎక్కడైతే ట్విన్ టవర్స్ ఉండేవో ఆ గ్రౌండ్ జీరోకి వెళ్ళి ఆయన చెప్పిన సేమ్ అలానే అనిపించింది. I can hear you, the rest of the world hears you, and the people who knock these buildings down will hear all of us soon. ఇండియా ఇవాళ ఐఎన్ఎస్ సూరత్ మీద నుంచి ఒక మిజైల్ కూడా ఫైర్ చేసింది. పాకిస్తాన్ కూడా అరేబియన్ సముద్రంలోని వాళ్ళు నేవల్ డ్రిల్ చేస్తున్నారు. దానికి కౌంటర్ మెజర్ గా ఇండియా ఐఎన్ఎస్ సూరత్ మీద నుంచి ఒక మిజైల్ అయితే ఫైర్ చేసింది. ఇది ఏదైనా ఇన్కమింగ్ మిజైల్ ని ఎలా టార్గెట్ చేయాలి దానికి వార్ గేమ్స్ అయితే స్టార్ట్ అయింది. సో మొత్తం డీటెయిల్ గా మొత్తం అంతా ఎన్ని ఫ్రంట్స్ లో ఈ యుద్ధం స్టార్ట్ అవుతుంది, ఎలాగా భారతదేశం ఈ యుద్ధాన్ని లీడ్ చేయబోతుంది అన్నది ఈ వీడియోలోని మాట్లాడదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆయన కొద్ది రోజుల క్రితం ఇచ్చిన స్పీచ్ లోని క్లియర్ గా ఆయన హిందూ ముస్లిం ఐడెంటిటీని సెపరేట్ చేస్తూ నేషనల్ ఐడెంటిటీ కాకుండా అది రిలీజియస్ ఐడెంటిటీగా స్టార్ట్ చేసి, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was led. దాన్ని ఇన్స్పైర్ చేస్తూ చేసిన అటాక్ ఆ నలుగురు వచ్చి క్లియర్ గా రిలీజియస్ లైన్స్ మీద మనుషుల మతాలు అడిగి, హిందువా ముస్లిమా అని అడిగి వాళ్ళు నిర్ధారించుకొని అది చేశారు. కాకపోతే ఇక్కడ ఆసిమ్ మునీర్ ఆయన స్ట్రాటజీ ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. ఎలా అంటే కశ్మీర్ అంతా కూడా కశ్మీరియత్ అని ఇంతకు ముందులాగా ఏవి సెపరేషన్ లేకుండా మొత్తం కశ్మీర్ అంతా హిందూ లేదు, ముస్లిం లేదు, ఆడ లేదు, మొగ లేదు, మొత్తం అంతా కూడా భారతీయ జెండా వేసుకొని ఒక రకమైన సంఘీభావం అన్ని పొలిటికల్ పార్టీసు, ఒమర్ అబ్దుల్లా గాని, మెహబూబా ముఫ్తీ గాని, అక్రాస్ ద బోర్డ్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అందరు పార్టీలు కూడా సంఘీభావం తెలిపి అందరూ కూడా ప్రో ఇండియా స్టాండ్ అగేన్స్ట్ టెర్రరిజం తీసుకొని అందరూ ఒక తాటిపై నిల్చొని ఆల్రెడీ వార్ని వాళ్ళు ఓడించేశారు. ఏదైతే చేద్దాం, ఏదైతే సెపరేషన్ చేద్దాం రిలీజియన్ వైజ్గా ఏదైతే ఈ డిసెన్షన్స్ పెంచుదాం అనుకున్నారో అందులోని 100% ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత వార్ బిగిన్స్ అని ఎందుకు అన్నానంటే, వార్ అంటే మిజైల్ వేస్తేనే వార్ కాదు. క్లియర్గా
అసీం మునీర్ మనం చెప్పింది ఏంటంటే కశ్మీర్ ఈజ్ ఆర్ జగులర్ వెయిన్. Stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. జగులర్ వెయిన్ అంటే ఇది జగులర్. సో హార్ట్ నుంచి బ్రెయిన్ కి పంప్ చేసే వెయిన్, బ్లడ్ తీసుకెళ్లే వెయిన్ జగులర్ అంటారు. ఇంతకు ముందు కూడా పాకిస్తాన్ ఎన్నోసార్లు చెప్పేది ఏంటంటే కశ్మీర్ అన్నది లేకపోతే పాకిస్తాన్లోకి వచ్చే నదులన్నీ కశ్మీర్ నుంచి వస్తాయి కాబట్టి ఈ పాకిస్తాన్కి ఈ కశ్మీర్ అన్నది ఒక జగులర్ లాగా. సో కశ్మీర్ లేకపోతే ఈ నదులు ప్రవాహం వల్ల ఏవైనా ప్రాబ్లం వస్తుంది అని, అందుకే ఆయన కూడా ఈ లేటెస్ట్ స్పీచ్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఏమన్నాడంటే క్లియర్గా కశ్మీర్ ఈజ్ ఆర్ జగులర్ వెయిన్, ఇట్ విల్ రిమైన్ ఆర్ జగులర్ వెయిన్ అని. సో యుద్ధం ఎలా స్టార్ట్ అయిందంటే ఆ జగులర్ వెయిన్ అయిన వాటర్ ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీ అతి కష్టం మీద 1960లో అందరూ కలిసి ఫామ్ చేసిన ట్రీటీ. ఆ ట్రీటీని అయితే ఇండియా క్లియర్గా సస్పెండ్ చేసేసింది. ఇంతకుముందు 1960 తర్వాత 4 యుద్ధాలు అయ్యాయి పాకిస్తాన్లో. ఎప్పుడు కనీసం కన్నెత్తి కూడా చూడని ట్రీటీని ఓవర్ నైట్ హుటాహుటిన ఆ ట్రీటీని అయితే సస్పెండ్ చేసేసింది. ఈ ట్రీటీలో ప్రధానమైన 6 నదులు ఉన్నాయి. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. సో ఈ ట్రీటీలో ప్రధానంగా 6 నదులు ఉన్నాయి. ఇండస్, జీలం, చెనార్ ఇవి వెస్ట్ రివర్స్. ఈ 3 పాకిస్తాన్కి చెందుతాయని. రావి, బియాస్, సట్లజ్ ఇవి ఈస్ట్ రివర్స్, ఇవి భారతదేశం చెందుతాయని. సో ఈ ట్రీటీ సస్పెండ్ అయిపోవడం వల్ల ఈ వాటర్ సరఫరాలో డిలే చేస్తే పాకిస్తాన్లో 80% అగ్రికల్చర్ ఈ నదుల నుంచి వచ్చే నీరు వల్లే సాగుతుంది. కాబట్టి డైరెక్ట్గా 80% మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఇంచుమించుగా 16 మిలియన్ హెక్టార్లకి సరఫరా చేసే నీరు. సో క్లియర్గా యుద్ధం ఎలా స్టార్ట్ అయింది అని అంటే, వార్ బిగిన్స్ అంటే 1960లో ఫామ్ చేసిన ఇండస్ వాటర్ ట్రీటీని ఇమ్మీడియట్గా భారతదేశం సస్పెండ్ చేసేసింది. ఓకే, 1960 నుంచి తర్వాత 4 యుద్ధాలయ్యే. ఒక్క యుద్ధంలో కూడా ఎప్పుడు కూడా ఇండస్ వాటర్ ట్రీటీ వైపు చూడని భారతదేశం నిన్న అన్ఈక్వివోకల్గా యునానిమస్గా అంటే ఇండియా వైపు నుంచి యూనిలేటరల్గా సస్పెండ్ అయితే చేసేసింది. ఓకే, సో ఈ ట్రీటీ, ఈ వాటర్ ట్రీటీ చాలా 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 ముఖ్యం కాబట్టి పాకిస్తాన్ వెంటనే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ట్రీటీని సస్పెండ్ చేయడం వార్తో సమానం అని వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. అదే కాకుండా ఎప్పుడూ లేనిది, అసలు ఎక్స్పెక్ట్ చేయనిది, తాలిబాన్ కూడా ఈ టెర్రర్ అటాక్ని, పహల్గామ్లో టెర్రరిస్ట్ని కండెమ్ చేసింది. ఏంటంటే ఈ రీజియన్ మొత్తంలో ఇన్సెక్యూరిటీ వస్తుందని. ఎన్నో బాంబింగ్లు చేసి ఎంతో మందిని చంపేసి ఇప్పటికీ ఆర్మ్స్ని భారతదేశం వరకు సరఫరా చేసే తాలిబాన్ కూడా ఈ అటాక్ని కండెమ్ చేసింది. సో మొత్తం ప్రపంచం అంతా ఒకవైపు నిలిచింది అగేన్స్ట్ దిస్ టెర్రర్. సో ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి ప్రూఫ్, ఇంటర్నల్ ఎన్ఎస్ఏ మొత్తం ఇన్వాల్వ్ అయింది తెలిసినా కూడా అది వరల్డ్కి డిప్లొమాటిక్గా తర్వాత అన్ని కార్నర్స్లోని అన్ని విధాలుగా పాకిస్తాన్పై యుద్ధం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇంకా ఇంట్రడక్షన్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇవాళ ఐఎన్ఎస్ సూరత్ నుంచి ఒక మిజైల్ ఇండియా ఇవాళ ఐఎన్ఎస్ సూరత్ మీద నుంచి ఒక మిజైల్ కూడా ఫైర్ చేసింది. పాకిస్తాన్ కూడా అరేబియన్ సముద్రంలోని వాళ్ళు నేవల్ డ్రిల్ చేస్తున్నారు. దానికి కౌంటర్ మెజర్గా ఇండియా ఐఎన్ఎస్ సూరత్ మీద నుంచి ఒక మిజైల్ అయితే ఫైర్ చేసింది. ఇది ఏదైనా ఇన్కమింగ్ మిజైల్ని ఎలా టార్గెట్ చేయాలి దానికి వార్ గేమ్స్ అయితే స్టార్ట్ అయింది. సో ప్రధానమంత్రి క్లియర్గా ఎక్కడ ఉన్నా కూడా టెర్రరిజం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కూడా ఏ మూల ఉన్నా కూడా దాన్ని వదిలేటట్టు లేదు అని ఆల్రెడీ 45 టెర్రరిస్ట్ క్యాంపుల్ని ఐడెంటిఫై చేశారు అక్రాస్ ద ఎల్ఓసి. నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ బార్డర్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏంటి. సో ఎల్ఓసి ఇంచుమించుగా 700 కిలోమీటర్లు ప్లస్ ఉన్న ఎల్ఓసి అక్కడ 45 క్యాంపులు ఐడెంటిఫై చేశారు. అది స్ట్రైక్ చేయాలని. లేకపోతే బహావల్పూర్ అనే ఊర్లో లష్కర్-ఈ-తోయిబా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది.
దాన్ని స్ట్రైక్ చేస్తారా, లేకపోతే ఇంకో ఊర్లో వేరే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దాన్ని స్ట్రైక్ చేస్తారా తెలియదు. సో మొత్తానికి మిలిటరీ ఫ్రంట్ అయితే ముందు లోపల కశ్మీర్లోనే ప్రక్షాళన స్టార్ట్ అయింది. నిన్న ఉదంపూర్లో ఆర్మీ మొత్తం కోమింగ్ ఆపరేషన్లు అయితే జరిగాయి. టెర్రరిస్ట్ క్యాంపులు ఎవరెవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో అందులో ఒక సోల్జర్ అయితే, ఈ భారతదేశం ఆర్మీ సోల్జర్ అయితే మరణించారు. సో అక్కడ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇంటర్నల్ కోమింగ్ అంతా స్టార్ట్ అయింది. సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమైనా ఉందా, ఎందుకంటే 4 టెర్రరిస్టులు క్లియర్గా ఈజీగా పహల్గామ్ లోపలికి వచ్చేసి వాళ్ళు చేయగలిగారు కాబట్టి వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఉందా. ఇంతకు ముందు వచ్చిన న్యూస్లో ఏంటంటే వాళ్ళు పష్తో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. పష్తో లాంగ్వేజ్ ఆఫ్ఘనిస్తాన్లోని వెస్టర్న్ పాకిస్తాన్ అంటే ఖైబర్ పఖ్తుంఖ్వా ఆ ప్రావిన్స్, పెషావర్, చిత్రాల్ వ్యాలీ, కలాష్ వ్యాలీ ఆ ఏరియాలో మాట్లాడతారు. వచ్చిన న్యూస్ బట్టి వాళ్ళు పష్తో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు పాకిస్తాన్ నుంచి అని ఒక అనుమానం. కాకపోతే వీళ్ళు లోకల్స్. ఆ కోమింగ్ ఆపరేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ కోమింగ్ ఆపరేషన్ లో మొత్తం ఇంకేమైనా హైడింగ్ మిలిటెంట్స్ ఉంటే వాళ్ళని ఫ్లష్ అవుట్ చేయడానికి అది కశ్మీర్ లో స్టార్ట్ అయింది. సో అవుట్ సైడ్ ఆఫ్ కశ్మీర్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఐఎన్ఎస్ సూరత్ మీద నుంచి ఒక మిజైల్ అయితే ఫైర్ చేశారు. ఇది లోకల్ ఇండిజినస్ మిజైల్. ఈ మిజైల్ ఏం చేస్తుందంటే ఏవైనా సరే ఇన్కమింగ్ మిజైల్ వస్తే అది షూట్ చేసేస్తుంది. సో ఇది లో ఆల్టిట్యూడ్ లో ఫైర్ చేసి దాన్ని టెస్ట్ చేశారు. ఓకే, సో ఈ డ్రిల్లో ఈ మిజైల్ డిస్ట్రాయర్ ఒక ఇన్కమింగ్ లో ఫాస్ట్ గా వస్తున్న ఒక మిజైల్ అయితే షూట్ చేయగలిగింది. ఇది ఒక వార్ డ్రిల్ అనుకోవచ్చు. ఒకవేళ ఏదైనా స్ట్రైక్ అయినప్పుడు పాకిస్తాన్ రిటాలియేట్ అయ్యి వాళ్ళు ఏవైనా మిజైల్స్ పంపిస్తే ఎందుకంటే ఇద్దరు వైపును రకరకాల మిజైల్స్ ఉన్నాయి, రకరకాల పేర్లు. మన బ్రహ్మోస్ ఎలా ఉందో వాళ్ళ వైపు షాహీన్ అని, అలాగా వేరే వేరే గౌరీ అని రకరకాల. గౌరీ అంటే మొహమ్మద్ గౌరీ, ఆ గౌరీ ఘోరీ ఆ మిజైల్స్ ఉన్నాయి. వాటిని ఏవైనా వస్తే దాన్ని ఎలా షూట్ చేయాలని ఒక డ్రిల్ లాగైతే ఇవాళ కండక్ట్ చేసింది. ఇది చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే పాకిస్తాన్ మెరీటైమ్ నోటీస్ అయితే ఇచ్చింది. ఏంటంటే 2 రోజులుగా అరేబియన్ సముద్రంలోని ఫైర్ డ్రిల్స్ చేస్తున్నారు అని. సో వాళ్ళ వైపు నుంచి అది వార్ ప్రిపరేషన్ లేకపోతే డ్రిల్లా తెలియదు, కానీ టైమింగ్ అన్నది చాలా క్రూషియల్. ఈ టైంలో మారిటైమ్ నోటీస్ ఇచ్చి వార్ డ్రిల్స్ చేయడం వల్ల దానికి కౌంటర్గా ఇండియా అయితే ఈ మిజైల్ని టెస్ట్ చేసింది. సక్సెస్ఫుల్గా ఈ మిజైల్ డిస్ట్రాయ్ చేయగలిగింది ఈ టెస్ట్లో కూడా. సో ఈ పాకిస్తాన్ ఫైర్ డ్రిల్లోని వాళ్ళు సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అయితే టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ టెస్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి కౌంటర్గా ఈ మిజైల్ డిస్ట్రాయర్ని భారతదేశం అయితే ట్రై చేసింది. మీకు ఆల్రెడీ చెప్పినట్టు 45 క్యాంపులు లాస్ట్ టైం ఏం చేశారంటే బాలాకోట్ స్ట్రైక్స్ అయితే లోపలికి, ఈవెన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కాకుండా మెయిన్లాండ్ పాకిస్తాన్లో ఉన్న బాలాకోట్ని డైరెక్ట్గా ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు వెళ్ళి అక్కడ మొత్తానికి బ్లాస్ట్ చేసి ఇంచుమించుగా 400 మంది టెర్రరిస్టుల్ని చంపేశారని భారతదేశం అయితే చెప్పింది. బాలాకోట్ కొండలలోనే ఉన్నది. దానికి కానీ పాకిస్తాన్ ఎదురు దాడి ఎలాంటిది మొత్తానికి ప్రతిఘటించలేదు. సో ఈసారి ఏదైతే అసీం మునీర్ స్టార్ట్ చేశారో ఇది కావాలని స్టార్ట్ చేశారా? ఎందుకంటే పాకిస్తాన్ అన్ని విధాల ఆల్మోస్ట్ సంకనాకపోయింది. ఎకనామిక్ గా చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. IMF కి బెగ్గింగ్ బౌల్తో చేస్తుంది. అంతేకాకుండా తెహ్రీకే తాలిబాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని విపరీతమైన దాడులు వాళ్ళు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్తోని, ఎందుకంటే చాలా పెద్ద బార్డర్ ఉంది బలూచిస్తాన్కి ఖైబర్ పఖ్తుంఖ్వాకి, మొత్తం అంతా వెస్టర్న్ బార్డర్ ఆఫ్ఘనిస్తాన్లో. సో మిలిటెన్సీ పాకిస్తాన్ని అన్ని వైపులా వాళ్ళని ఛేదించేస్తుంది. సో తెహ్రీకే తాలిబాన్ అని తాలిబాన్ ఆఫ్ స్వింగ్, తాలిబాన్ సపోర్ట్ తోని చాలా టెర్రర్ అటాక్లు పాకిస్తాన్లో జరుగుతున్నాయి. అంతేకాకుండా మొన్న వరల్డ్ అంతా చూసింది, ఒక ట్రైన్నే హైజాక్ చేసేసారు బలోచ్ మిలిటెంట్స్. బలోచ్లో ఉన్న చాలా చిన్న మిలిటరీ ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి ఒక పెద్ద అంబ్రెల్లా ఫామ్ అయ్యి వాళ్ళు కూడా మొత్తానికి పాకిస్తాన్ మిలిటరీ ఎంతో మంది చనిపోయారు ఆ టెర్రరిస్ట్ అటాక్లో, ఆ ట్రైన్ అటాక్లో. సో అన్ని విధాల ఎకనామిక్గా డౌన్ ఉంది, మిలిటరీ పరంగా డౌన్ ఉంది, ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఎక్కువైపోతున్నాయి. అన్ని విధాల పాకిస్తాన్లో ప్రజలు చాలా డిస్కంటెంట్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ యూనిఫై చేయాలంటే ఏం చేయాలి? ఏదైనా ఫారిన్ కంట్రీ అంటే ఈ విషయంలో ఇండియా ఒకవేళ రిటాలియేటరీ స్ట్రైక్ ఏదైనా చేస్తే మొత్తం పాకిస్తాన్ అంతా టెంపరీగా యునైట్ అవుతుందని ప్లాన్తో ఇది చేశారా, లేకపోతే ఇంకేదైనా పెద్ద ప్లాన్ ఉందా అనేది అర్థం కాదు. కాకపోతే ఆలోచిస్తుంటే ఇది కావాలని పాకిస్తాన్ చేశారా, లేకపోతే వాళ్ళు ఒక మిషన్తో చేశారు కానీ ఆ మిషన్ బ్యాక్ ఫైర్ అయిందా అని కూడా అనిపిస్తుంది.
కానీ ఈ మిజైల్స్ కన్నా కూడా మీకు కొంచెం ముందర చెప్పినట్టు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ ఎలా అయితే నీళ్లు కొంచెం డిలే చేయగలిగిన భారతదేశం అప్ స్ట్రీమ్కి ఈ లెఫ్ట్ సైడ్ రివర్స్ వెస్టర్న్ సైడ్ రివర్స్ మీకు ఆల్రెడీ చెప్పిన 3 ఇండస్, జిలం, తర్వాత చెనాబ్, ఈ 3 రివర్స్ డిలే చేస్తే మొత్తానికి అక్కడ వాటర్ స్కేర్సిటీ వస్తుంది, ల్యాండ్ డ్రై అయిపోతుంది. 80% అగ్రికల్చర్ డిపెండ్ అయిన భూభాగం మీకు ఇందాక చెప్పినట్టు 16 మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ వీటి ఈ నదుల నుంచి సాగే మొత్తం అంతా కుంటుపడుతుంది. కాబట్టి ఇది ఫుడ్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ చాలా పెద్ద దెబ్బ అయితే అవుతుంది. కానీ క్లియర్గా భారతదేశం ఏం చెప్పిందంటే వాళ్ళ టెర్రరిజం ఆపిన వరకు ఇది సస్పెండ్ చేస్తున్నాం అని అంది. ఈ ట్రీటీ ఎవరు కూడా యూనిలేటర్గా క్లోజ్ చేయడానికి లేదు. 1960లో అతి కష్టం మీద వచ్చిన అగ్రిమెంట్ ఏంటంటే వీళ్ళు కానీ పాకిస్తాన్ కానీ భారతదేశం కానీ యూనిలేటర్గా బ్యాక్అవుట్ అవడానికి లేదు. అందుకని ఇండియా క్లియర్గా ఏం చెప్పిందంటే ఈ ట్రీటీని అయితే సస్పెండ్ చేస్తున్నాం అని. ఇది చాలా పెద్ద దెబ్బ. ఇంకో స్ట్రాటజీ మిలిటరీ అడ్వైజర్స్ ఏం చెప్తున్నారంటే డిప్లొమాటిక్ ఫ్రంట్ చెప్తూ డిలే చేసి టాక్టిక్ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు గట్టిగా దెబ్బ కొట్టాలి అని. కానీ మోదీ గవర్నమెంట్ చాలా రైటిస్ట్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ పాకిస్తాన్ కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వీటిలోని కన్ను కూడా బ్లింక్ చేయరు. కాబట్టి బాలాకోట్లో జరిగిన దానికంటే కూడా తీవ్రమైనది ఎన్నో విధాలుగా ఎఫెక్ట్ అయ్యే గట్టి దెబ్బ అయితే కొడతారని మాత్రం డెఫినెట్గా అందరికీ తెలుసు. ఓకే, 1965 వార్లోని ఆల్మోస్ట్ లాహోర్ వరకు ఇండియన్ ఆర్మీ వెళ్ళిపోయి లాహోర్ని కంట్రోల్ చేసుకుంది. కానీ ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల మళ్ళీ వెనక్కి విత్డ్రా అయింది. 1971 యుద్ధంలోని మొత్తం పాకిస్తాన్ ఆర్మీనే సరెండర్ అయిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ సరెండర్ అయిపోయినప్పుడు ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ పైథాన్తోని మొత్తం కరాచీ మీదకి గ్రౌండ్ ఇన్వేజన్ లేకపోయినా మొత్తం అక్కడ ఆ పోర్ట్ మొత్తం క్రిపుల్ చేసేసి మొత్తం అంతా ఆపరేషన్స్ అన్ని సస్పెండ్ చేయగలిగారు. ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళి కరాచీని కాంకర్ చేసుకోకపోయినా మొత్తం ఈ 2 ఆపరేషన్స్తోని కరాచీ మెయిన్ బిగ్గెస్ట్ సిటీ, మెయిన్ హబ్, మెయిన్ పోర్టు దీన్ని స్తంభింప చేయగలిగారు. సో 1965లో లాహోర్ వరకు వెళ్ళి వదిలేశారు, 1971లో కరాచీని కూడా వదిలేశారు. సో ఇలా ప్రతిసారి కూడా ఒక యాక్షన్ తీసుకొని ఓడించేసి మళ్ళీ ట్రూస్ వస్తే మళ్ళీ ఇలానే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఎన్ఐఏ కానీ ఇండియన్ స్ట్రాటజిక్ మొత్తం అంతా ఆర్మీ ఫైండ్ చేస్తే ఇది డైరెక్ట్గా పాకిస్తాన్ లింక్ అని ఈసారి నిజంగా పెద్ద స్టెప్ అయితే తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 దేశాలు న్యూక్లియర్ ఆర్మ్డ్. సో 2 న్యూక్లియర్ ఆర్మ్డ్ దేశాలు ఉన్నాయి కాబట్టి డిటరెన్స్ కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రష్యా అండ్ యుక్రెయిన్ వార్ అవుతుంది. ఇదే యుక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ ఆర్మ్స్ ఉంటే ఇంతవరకు వార్ నిజంగా అయ్యేదా, ఇంత ఘోరంగా అయ్యేదా? కానీ ఇక్కడ మనం చూస్తుంది 2 న్యూక్లియర్ ఆర్మ్ నేషన్స్. కాబట్టి ఎంతవరకు ఇది పుష్ చేయగలరు, పాకిస్తాన్ ఎంతవరకు, అంటే ప్రతిసారి ఇదే జరుగుతుంటే ప్రతిసారి ఇలానే టెర్రరిస్టులు పంపించి లోపల అల్లకల్లో విధ్వంసం సృష్టిస్తే ఎంత కానీ ఇది సహిస్తారు. కాబట్టి సంథింగ్ ఏదో ఒక భారీ యాక్షన్ అయితే తీసుకోవాలని నేను కూడా అనుకుంటున్నా. ఇందులోని మళ్ళీ చెప్తున్నా, చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు నువ్వు పాకిస్తాన్ వెళ్ళి ప్రజలు మంచోళ్ళు అన్నారని. ఇప్పటికీ నేను రీట్రేట్ చేస్తున్నా, పాకిస్తాన్ ఆర్డినరీ పీపుల్, వాళ్ళకి దీనికి ఏం సంబంధం లేదు. వాళ్ళు కూడా భారతదేశంలో ఆర్డినరీ పీపుల్ ఎంత మంచోళ్ళో పాకిస్తాన్లో ఆర్డినరీ పీపుల్ గురించి నేను మాట్లాడుతున్నా. ఎస్టాబ్లిష్మెంట్ గురించి, గవర్నమెంట్ గురించి, పొలిటీషియన్స్ గురించి, మిలిటరీ గురించి నేను మాట్లాడలేదు. సో నా కామెంట్లు మీరు పెట్టుకున్న నా స్టాండ్స్ అయితే ఇందులో ఏం మారదు, ఎందుకంటే నేను 3 సార్లు పాకిస్తాన్లోకి వెళ్ళి వచ్చాను కాబట్టి. కానీ ఈ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ని ఎవరైతే భారతదేశం మీద యూనిలాటరల్గా అటాకులు చేస్తున్నారో, ప్రతిసారి ఊరుకుంటున్న, ప్రతిసారి టెర్రరిజంకి పాల్పడుతున్నారో దీనికైతే వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక మ్యాసివ్ సొల్యూషన్ అయితే డెఫినెట్గా ఫైండ్ చేయాలి. సో భారతదేశం అయితే క్లియర్గా యుద్ధ సన్నాహాలే కాకుండా డిప్లొమాటిక్ ఫ్రంట్ కూడా కన్సెన్సస్ బిల్డ్ చేస్తున్నారు. ఇవాళ ఫారెన్ సెక్రటరీ అయితే G20 అంటే మొత్తం 20 దేశాలు, ఆఖరికి చైనా కూడా ఇందులో పార్టిసిపేట్ చేసింది. వాళ్ళకు కూడా అప్డేట్ ప్లస్ కన్సెన్సస్ బిల్డింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే జస్ట్ యూనిలాటరల్ వార్ కాకుండా మొత్తం మిగతా ప్రపంచాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరికీ ఇన్ఫార్మ్ చేయడానికి ఈ డిప్లొమాటిక్ ఫ్రంట్ కూడా సీరియస్గా స్టార్ట్ చేశారు. ఇంతేకాకుండా ప్రధానమంత్రి కూడా డైరెక్ట్గా ఫారిన్ కంట్రీస్ లీడర్స్తో మాట్లాడుతున్నారు.
ఆఖరికి ఇజ్రాయెల్తోని డైరెక్ట్గా మాట్లాడారు, ఇటలీతో డైరెక్ట్గా మాట్లాడారు. ఐఎమ్ షూర్ ట్రంప్తో కూడా మాట్లాడి ఉంటారు. ఎందుకంటే ఇదే భారతదేశానికి బెస్ట్ ఛాన్స్. ఎందుకంటే రైట్ వింగ్ గవర్నమెంట్, చాలా యాంటీ పాకిస్తాన్, చాలా నేషనల్ సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ ఉంది. అక్కడ అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు, ఆయనతో కూడా గుడ్ రిలేషన్. జో బైడెన్ ఉన్నప్పుడు భారతదేశానికి బైడెన్కి అంత సత్సంబంధాలు అయితే లేవు, అంత సపోర్ట్ లేదు. కానీ ట్రంప్ కూడా మోడీ లాగే సిమిలర్గా రైట్ వింగ్ కాబట్టి, యాంటీ టెర్రర్ కాబట్టి ఆయన కూడా మోడీకి సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇదే బెస్ట్ ఛాన్స్ ఏదైనా యాక్షన్ వన్స్ అండ్ ఫర్ ఆల్ తీసుకోవాలి అంటే. సో ఈ ఫస్ట్ స్టెప్, ఈ మొత్తం గ్లోబల్ డిప్లొమసీ బిల్డ్ చేస్తున్నారు, తర్వాత ఫారెన్ లీడర్స్తో మాట్లాడుతున్నారు. అల్టిమేట్ స్టెప్ అయితే భారతదేశం మీదే ఉంది ఆబ్వియస్గా. ఎందుకంటే భారతదేశం ఒక పెద్ద దేశం, ఒక స్ట్రాంగ్ దేశం. కాబట్టి ఆ భారతదేశం మీద అటాక్ జరిగింది కాబట్టి భారతదేశమే ఫైనల్ సే. కానీ ఒకటి మాత్రం నిజం, మొత్తం మీరు ఎక్కడ చూసినా, ఏ స్టేట్లో చూసినా, ఎవరితో మాట్లాడినా అందరూ కూడా ఒక సర్జికల్ స్ట్రైక్తోనే సరిపోదని లోకల్గా భారతదేశం ఏ మూలకెళ్ళినా కూడా అందరూ కూడా ఏదో లాస్ట్ టైం జరిగినట్టు నామకే వాస్తే ఒక సర్జికల్ స్ట్రైక్ అయితే సరిపోదు. నేను చెప్తున్నట్టే ఏదో ఒక స్ట్రాంగ్ మెజర్ అయితే డెఫినెట్గా తీసుకోవాలి అని. సో అది ఇండస్ వాటర్ ట్రీటీతో ఎప్పుడు జరగంది ఒకటి మొదలైంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ అది వార్గా పరిగణిస్తుంది. ఎందుకంటే వాటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కానీ భారతదేశం స్టేట్మెంట్ అంటే బ్లడ్ అండ్ వాటర్ డోంట్ గో టుగెదర్ అని. మీరు ఎప్పుడైతే మా రక్తాన్ని చిందిస్తున్నారో అలాంటప్పుడు వాటర్ బ్లడ్ కలిసి ఉండవు. కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఒక మెజర్ తీసుకొని దాన్ని పాకిస్తాన్కి క్లియర్గా అర్థమైనట్టయితే పంపించారు. ఎవరైతే ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎంత మాట్లాడి ఇదంతా ప్రేరేపించారో ఆయన నుంచి మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. ఆయన నేను చూసిన వీడియోలోని కజాఖ్స్తాన్ అల్మాటీ వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ వచ్చేసాడు. కాకపోతే ఆయన వైపు నుంచి ఎటువంటి స్టేట్మెంట్ ఇంకా రాలేదు. సో ఇండియా ఎలా అయితే ఎక్సర్సైజెస్ చేస్తుందో, ఎలాగా క్లోజ్ డోర్లో మీటింగ్లు అవుతున్నాయో అటువైపు కూడా ఆబ్వియస్గా క్లోజ్ డోర్ మీటింగ్లు అవుతాయి. కాకపోతే భారతదేశం ఒక చాలా పవర్ఫుల్ దేశం. ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా కూడా సస్టైన్ అవ్వలేదు. కానీ ఒకటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 2 న్యూక్లియర్ ఆర్మ్డ్ దేశాలు కాబట్టి ఎంతవరకు ఒకళ్ళనొకళ్ళు పుష్ చేయగలరు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఆల్రెడీ తీసుకున్న మేజర్ 5 స్టెప్లు కూడా మేజరే. ఫస్ట్ది చాలాసేపు మాట్లాడడం దాని గురించి, ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్. 2 సార్క్ పేరుతో వీసాలు. సార్క్ నిన్న చెప్పాను, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. 7 దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్. ఈ 7 దేశాల్లో సార్క్ వీసాలు అప్లై చేసిన వాళ్ళకి పాకిస్తాన్ సిటిజన్స్ ఎవరున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ వీసాలు అయితే సస్పెండ్ చేసేసారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన హెల్త్ వీసా, చాలా మంది పాకిస్తాన్ నుంచి హెల్త్ కోసం అంటే హెల్త్ వీసాస్ మీద ఇండియాకి వస్తారు. అది కూడా ఏప్రిల్ 30 కల్లా ఆ వీసాలన్నీ సస్పెండ్ అయిపోయాయి అని చెప్పారు. 2. 3వది పర్సన్ నాన్ గ్రేటా అని మొత్తం హై కమిషన్, ఇండియన్ హై కమిషన్, ఇక్కడ పాకిస్తాన్ హై కమిషన్ ఆల్మోస్ట్ డిప్లొమాటిక్ స్టాఫ్ అందరినీ పంపించేసి రెడ్యూస్ చేసేసారు. 4 అన్ని రకాల వీసాలు సస్పెండెడ్. తర్వాత మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ అటారీ బోర్డర్. భారతదేశం వైపు ఉన్నది అటారీ, పాకిస్తాన్ వైపు ఉన్నది వాగా. ఈ మొదటిసారి అంటే 2019లో ఎప్పుడైతే ఆర్టికల్ 370 విత్డ్రా అయిందో అప్పుడు కూడా టెంపరీగా అటారీ బార్డర్ క్లోజ్ అయిపోయింది. నాకు అప్పుడు పాకిస్తాన్ మొదటిసారి నేను వెళ్ళింది 2019లోనే. సో అటారీ బార్డర్ ఉందా లేదా ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలియక నేను దుబాయ్ నుంచి ఫ్లై చేసి వెళ్ళాను. కానీ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం అటారీ బార్డర్గానే వచ్చాను. అప్పుడు కూడా ఓన్లీ 1-2 రోజులు క్లోజ్ అయిన అటారీ బార్డర్ని ఈసారి క్లోజ్ చేసేసారు. ఇవాళ వాగా సెరమనీ కూడా మీరు చూస్తే గేట్లు ఓపెన్ చేయకుండానే 2 వైపులా సెరమనీ అయింది. సో ఈ 5 స్టెప్లు చాలా సీరియస్గా తీసుకున్నారు. నెక్స్ట్ జరగబోయే ఆ పెద్ద స్టెప్ మళ్ళీ చెప్తున్నా, మిజైల్తో అటాక్ చేస్తేనే వార్ కాదు, ఆల్రెడీ వార్ స్టార్ట్ అయిపోయినట్టే అని. అందుకే నేను తమ్నైల్లో క్లియర్గా వార్ బిగిన్స్ అని పెట్టామాట. సో ఇది ఎలాగా ప్రతిరోజు నాకు ఇన్ఫర్మేషన్ రాగానే యాజ్ ఆల్వేస్ నేను జియో పొలిటికల్ వీడియోస్ చేయడం నాకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ మీకైతే పాస్ చేస్తాను. కాకపోతే ప్రస్తుతానికైతే చాలా గంభీరంగా అయితే సిచ్యువేషన్ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్గా తీసుకునే విషయం కాదు. మళ్ళీ నేను రీటరేట్ చేస్తున్నా,
1965లో లాహోర్ దాకా వెళ్ళి వచ్చేసి 1971లో ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ పైథాన్తో మొత్తం నేవల్ ఆపరేషన్స్ అన్ని కరాచీలో క్రిప్పుల్ చేసేసి ఈ విధంగా చేసింది. అలాగే సంథింగ్ వెరీ టాంజిబుల్, సంథింగ్ వెరీ స్ట్రాంగ్ భారతదేశం అయితే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు డైరెక్ట్ లింక్ ఉంది అని అందరికీ తెలిసిందే, కానీ ఆ డైరెక్ట్ లింక్ని మిగతా వరల్డ్ పవర్స్కి వాళ్ళు చూపించాలి. మనకంటే తెలుసు, కానీ అమెరికాకి కానీ, ఫ్రాన్స్కి కానీ, ఇటలీకి కానీ వాళ్ళకి క్లియర్గా చూపించాలి. కాబట్టి ఆ లింక్ ఎసర్టైన్ అవగానే చాలా స్ట్రాంగ్ యాక్షన్ అయితే పాకిస్తాన్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకుండా తీసుకోవాలని నా అభిప్రాయం కూడా. సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ క్లియర్గా మీకు అనిపించినట్టయితే, మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ దెన్ నా వీడియో ఒకటి చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.